పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని వారు మరలా వాడిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చునో ఎరుగమని చెప్పి వాడిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నువ్వు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయనందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రియమైన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో ప్రభా అయ్యా, మీకు వాక్యమును చదువుటకు, గ్రహించుటకు, అర్థం చేసుకున్నట్టుకు, జీవించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నిశ్చయంగా ప్రభా అలుపుడను ప్రభా, బలహీనుడను, ఏమాత్రము జ్ఞానం లేవాడని నన్ను మీకు సిలువ చాటును బరుగు చేయండి. నా జ్ఞానమంతా కూడా మీరు తీసివేయండి. నా బుద్ధి, నా జ్ఞానం ఎందుకు పనికిరాదు నాయన, మీ జ్ఞానము చేత నన్ను నింపండి అయ్యా. మీకు స్తోత్రాలు. నన్ను మీ స్వాధీనం తీసుకునండి, మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. మీరు అన్నారు ప్రభా, మాట్లాడుతున్నది మీరు కాదు, పరిశుద్ధాత్ముడే అని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మీరే మహిమ ఘనత ప్రభువులు పొందవలసిందిగా ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం చదువుకున్న వాక్యంలో నుండి టేకింగ్ సైడ్స్ విత్ జీసస్, యేసు పక్షమున నిలుచుట అని వర్తమానం నీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా కోరేది ఏంటంటే ఆయన పక్షమున ఉండేవారే ఆయనకు కావాలా. ఆమేన్. అంటున్నారా? ఆయన పక్షాన నిలబడే వాళ్ళు కావాలి. ఆఖరి వరకు కూడా ఆయన పక్షాన నిలబడేటోళ్ళు అంటే ఆయనకు చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి కనుక మనము గమనించినట్లయితే ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంటున్నారా? ఆమేన్. మీరు గమనించినట్టు పిల్లరా, యేసు ప్రభు వారు మార్గంలో పోతున్నప్పుడు అక్కడ పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడతాడు. అంటున్నారా? అయితే చూడండి, ఒకసారి మనం చదువుదాం. మొదటి నుండి కొన్ని వచనాలు దయచేసి చదవండి. ఆయన మార్గమున పోచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా
వీడు గ్రుడ్డివాడని పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీడు కన్నవారా ఆయన అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష బరుసుటకే వీడు గ్రుడ్డివాడుగా చేయబడెను. ఆమేన్. అర్థమవుతుందా పిల్లరా? మీరు గమనించండి, ఇక్కడ మరి యేసు ప్రభు జీవించిన కాలంలో, ఆ కాలంలో మరి శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. వీరందరూ కూడా మరి దేవుడు చేసిన కార్యాలంటే వారు ఇష్టపడరు. ఎందుకంటే అసలు మెస్సీ అనేవారు నమ్మలేదు. ఎట్టున్నారా? ఆ కాలంలో మరి మెస్సియాగా దేవుడే దిగి వచ్చాడంటే వారు నమ్మలేదు. ఎట్టున్నారా? హల్లెలూయా. మీరు గమనించండి ప్రియులారా, ఎందుకంటే ఆయన కాలంలో ఉన్న పరిసయ్యులు మరియు నాయకులు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఏదో ఒక తప్పు దొరకబట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరి లోపల? యేసు ప్రభు లోపల. హల్లెలూయా. ఏదో ఒక తప్పు దొరకబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. గమనించండి ప్రియులారా, ఎందుకంటే ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెస్సియాగా ఉన్నటువంటి మెస్సియాగా వచ్చిన దేవుణ్ణి వారిని కించపరుస్తారు. అంటే ఆయన తక్కువ చేస్తారు. ఎవరు? బోధకులు. వాళ్ళు ఎవరు? వారు బోధకులే. యూదులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. వీరందరూ ఏం చేస్తారంటే ప్రియులారా, యేసు ప్రభువుని వారు తక్కువ వానిగా చూస్తారు అంటున్నారా? అయితే చూడండి, మరి ఎందుకు వారు ఆ రీతిగా చూస్తున్నారంటే వారి లోపల దేవుడు లేడు కానీ వారి లోపల అపవాది ఉన్నాడు. ఆమేన్. గమనిస్తున్నారా? అపవాది ఎప్పుడైతే వారి లోపల ఉంటాడో వారు దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తారు. ఆమేన్. అపవాదిని ఎవరైతే కలిగి ఉంటారో దేవుని వాక్యం పట్టించుకోరు. వాక్యము వాళ్ళు వింటూనే ఉంటారు, వాక్యము వారికి వినబడుతూ ఉంటుంది కానీ దాన్ని వారు పట్టించుకోరు. వింటున్నారా? మనము కూడా చాలాసార్లు వాక్యం వింటున్నాం. ఆమేన్. మీరు వాక్యం వింటున్నారా? వాక్యాన్ని మీరు పట్టించుకుంటున్నారా? వాక్య ప్రకారం జీవిస్తున్నారా? వాక్య ప్రకారం జీవించడం లేదంటే దేవుని ఆత్మ మీ లోపల లేదు. ఆమేన్. గ్రహిస్తున్నారా? మీరు వాక్య ప్రకారం జీవించడం లేదండి. కారణం ఏంటంటే దేవుని ఆత్మ వాక్యం యుద్ధకి నడిపిస్తుంది. దేవుని ఆత్మ దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికే నడిపిస్తుంది. ఎందుకంటే ఆత్మ చేత నడిపించేది దేవుని ఆత్మ. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ శాస్త్రులకి పరిసయ్యులకి వారి ఉద్దేశం ఏంటంటే ఆయన అవమానపరచడమే వారి ఉద్దేశం. ఆయన అవమానపరచడం వారి ఉద్దేశం ఏంటంటే ఆయన అంటే ఏందో వారికి తెలియదు. గ్రహిస్తున్నారా? యేసు ప్రభు వాక్యము ఏమై ఉన్నాడో మీకు అర్థం కాకపోతే మీ జీవితం ద్వారా మీరు అవమానపరుస్తున్నారు దేవుణ్ణి. అయితే మనం ఏం చేయాలి? ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలా, వాక్యం ఏమై ఉన్నాడో తెలుసుకోవాలా. వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి అట్లా నువ్వు అర్థం చేసుకోవాలా. ఆమేన్. మరి వాక్యము దేవుడై ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే నువ్వేమాత్రము ఆయనకు అవమానం తీసుకొచ్చే పని చేయవు. ఆమేన్. దేవుని బాధ పెట్టవు, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, వానికి ఏంటంటే ప్రియులారా, ఆయన అవమానపరచడం అండి. చూడండి, అందుకనే ఏదో ఒక రకంగా ఆయన మీద ఒక సాకు ఏదో ఒకటి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఆమేన్. చూడండి, వాళ్ళు ఎంతగా ఆయన దూషణ చేస్తారు ఆయన్ని, యేసు ప్రభువును. వాళ్ళు అన్నారు, మీకు గుర్తుందా? ఆయన బయల్జెబూల్ అన్నారు ఆయన్ని. నిజమేనా? మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. యేసు ప్రభువును మెస్సియా అన్న దినాల్లో వాళ్ళు ఏమన్నారు? ఈయన బయల్జెబూల్ అన్నారు. ఆమేన్. చూడండి, అంటే అట్లా నువ్వు అంటున్నావు అర్థం ఏంటంటే ఆయన ఏంటిదో, ఆయన ఎవరై ఉన్నాడో నీకు తెలియదు, ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియదు.
హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అంతగా మరి దూషణ చేస్తూ ఉన్నారు చూడండి, దూషిస్తూ ఉన్నారు. ఈ దూషించేటోళ్ళు నిజంగా దేవుని ఆత్మ కలిగి లేరు. ఆమేన్, హల్లెలూయ. ఎక్కడైనా కానీ చూడండి, ఎప్పుడైనా చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నారట, ఏంటంటే చిన్న తప్పైన దొరుకుతుందా లేదా, దొరకబడదాం, ఇదే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే మొత్తానికి ఏంటంటే మెస్సియా వారి ముందర ఉండకూడదు. ఎందుకంటే వారి బోధలు వేరు కదా, వారి సమాజ మందిరాలు వేరు. హల్లెలూయా, వింటున్నారా? వారి బోధలు వేరు, వారి సమాజ మందిరాలు వేరు. వారు యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు, కానీ యెహోవాయే మెస్సియా వారి మధ్యలో నిలబడ్డాడు. ఆమేన్ చెప్తారా? యెహోవాయే మెస్సియాగా వారి మధ్యలో నిలబడ్డాడు. ఆయన వారితో మాట్లాడుతున్నాడు, వారి మధ్యలో ఉన్నాడు. కానీ చూడండి, ఆయన వాళ్ళు అవమానపరుస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, కానీ వారు అద్భుత కార్యాల గురించి వారు మర్చిపోతున్నారు. అద్భుత కార్యాలు చూస్తున్నారు, కానీ వారు ఏం చేస్తున్నారో చూడండి, వాటిని ఏమాత్రం వారు పట్టించుకోవట్లేదు. మెస్సియా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు, వారు చూస్తున్నారు, కానీ వారికి అవి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే వారు మెస్సియా నమ్మట్లేదు కదా. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి ప్రియులారా, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ ఆయన అవమానపరచాలని ఒక ఉద్దేశం వాళ్ళు కలిగి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, దేవుని బిడ్డలు సరిగా జీవించినప్పుడు దేవుని ఆత్మ లేని వారు ఎప్పటికీ అవమానపరుస్తారు. ఆమేన్, గ్రహిస్తున్నారా? ఎవరైతే దేవుని ఆత్మ కలిగి నడుస్తున్నారో, ఆత్మచేత నడిపించబడుతున్నారో, వారందరినీ దేవుని ఆత్మ లేని వారు అవమానపరుస్తారు. చూడండి ప్రియులారా, గమనించండి, గమనించండి. మనం ఎక్కడున్నామో ఆలోచించండి. ఏదో ఒకటి వెతుకుతారటండి, తప్పు. ఈ తప్పులు ఎత్తుకోవటం ఉంటారు చూసారా? బైబిల్ చెప్తుంది, వారి తప్పులు వారు చూసుకోరు. నిజమేనా? వారి తప్పు మాత్రము మేము బాగానే ఉన్నాం అనుకుంటారు, తప్పులన్నీ ఎవరికి కనబడే అనుకుంటారు, కానీ తప్పులన్నీ అందరికి కనబడుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మేమే బాగున్నామండి అని ఇంకోలో తప్పులు వెతుకుతారు. అది వాస్తవం కాదు. అది నిజంగా ఆలోచించినట్లయితే పిల్లరా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వారు సత్యంలో లేరు, కానీ మెస్సియా లోపల తప్పులు వెతుకుతున్నారు. అర్థమవుతుందా? ఆమేన్. మనము చక్కగా జీవించము, మనం చాలాసార్లు ఇదే చేస్తామండి. మనం సరిగా ఉండము, కానీ ఇంకోలో తప్పులు వెతుకుతాం. బైబిల్ చెప్పట్లేదండి, నీ కంట్లో ఏముంది? దూలం. నీ కంట్లో దూలం పెట్టుకొని ఇతరి కంట్లో ఉన్నటువంటి నలుసు కోసం నువ్వు చూస్తున్నావు. ఫస్ట్ నీ దూలం తీసేసుకో. ఆమేన్. నువ్వు చక్కగా ఉండు, నీ తప్పులు తెలుసుకో. ఎదుటి వారి తప్పులు కాదండి, ఫస్ట్ నీ తప్పులు తెలుసుకో. నువ్వు చక్కగా ఉన్నావో లేదో తెలుసుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. అప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచించు. నువ్వు సరిగా ఉండవు, నువ్వు సరైన జీవితం నీకు లేదు, ఎదుటి వారి జీవితం నీకెందుకు? నీకు అవసరం లేదు. ఫస్ట్ నిన్ను నువ్వు చక్కగా చేసుకో. ఆమేన్. ఈయన ఇట్లా, ఈమె ఇట్లా నీకు అవసరం లేదు, ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకో. ఆమేన్. అంతే అండి, అది కావాల్సింది. ఈయన ఇట్లా అండి, ఈమె ఇట్లా నీకు అవసరం లేదండి, నీ జీవితం నువ్వు సరి చేసుకో. దేవుడు అదే చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే ఒకరిని మనము కించపరిచేసి, ఒకరిని మనం అవమానపరచొద్దు. ఆమేన్. వింటున్నారా? ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకుంటే ఇంకోలో నువ్వు అవమానపరచవు. నిజమేనా? ఆమేన్. చూడండి ప్రియులారా, కానీ ఇక్కడ మంచి మాట చెప్తాను దేవుని భక్త, ఎవరి గురించైనా నువ్వు చెప్పదలుచుకుంటే మంచి కార్యాలే చెప్పు. ఆమేన్. చేతులు ఉంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి నువ్వు చెప్పదలుచుకుంటే ఈమె మంచిది కాదండి, ఈయన మంచివాడు కాదండి అని చెప్పకు. వాళ్ళ మీద అధికారం నీకు లేదు. ఆమేన్. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. అది దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనము నేనే బాగున్నాను, నేనే భక్తుని, నేనే భక్తురాలను,
వీళ్ళు మంచోళ్ళు కదా నువ్వు అనుకు. నిజమేనా? ఫస్ట్ నువ్వు నిజంగా ఉన్నావో లేదో చూసుకో. చూడండి, అందుకని చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి తప్పును నువ్వు వెతుకకు, అన్నారా? ఆమేన్. అతను గూర్చి నువ్వేం మాట్లాడకు. ఒకరు నువ్వు చెప్పదలుచుకుంటే అతని మంచినే చెప్పు. ఆమేన్, హల్లెలూయా. కానీ అతని చెడు నీకు అవసరం లేదు, అతని చెడు గురించి నువ్వు చెప్పకు. వింటున్నారా? హల్లెలూయా. క్రైస్తవ యొక్క విధానం ఏంటంటే ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఒక వ్యక్తిని అతను గుంటలో ఉన్నాడు. ఆ గుంటలో నుంచి మనం ఏం చేయాలి? పైకి తీసేదానికే ప్రయత్నం చేయాలా? అర్థమవుతుందా? అతడు లేకపోతే ఆమె ఒక గుంటలో పడింది, గుంటలో ఉన్నది. ఆమెను మనం ఏం చేయాలంటే బయటికి తీసేదానికే ప్రయత్నం చేస్తూ ఉండాలా? ఆమేన్. కానీ ఇంకా బయట తీసే ప్రయత్నం చేయకుండా ఇంకా లోపలికి నెట్టడం కాదు. అర్థమవుతుందా? ఇవాళకే ఆ గుంటలో పడి ఉన్నాడు ఆమె, అతను. నువ్వేం చేయాలా? ఇంకా గుంటలో పోని నెట్టకు. అది క్రైస్తవ విధానం కాదు. ఆమేన్. నువ్వేం చేయాలా? ఆ గుంటలో పడిన వాడిని మెల్లగా నీ శాయశక్తులను బయటికి తీసుకురా. ఆమేన్. అర్థమవుతుందా? ఇది దేవుని యొక్క విధానం అండి, దేవుని బిడ్డల విధానం ఇది. నేనే బాగుండాలని ఎప్పుడు అనుకోకు. ఎప్పుడైతే నువ్వు అనుకోవడం నువ్వే బాగలేవు. నేను మంచిగా ఉన్నాడు ఎప్పుడు నేను మంచిగా ఉన్నానని చెప్పుకున్నటువంటి నిజమైనడు కాదు. నేనే భక్తుని చెప్పుకుని నిజమైన భక్తుడే కాదు. ఎందుకంటే మంచివాడు అని చెప్పుకున్నవాడు తన మంచి తను చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పాలా? ఆమేన్. నీ గురించి ఇతరులు ఏం చేయాలా? ఒక మంచివాడండి. ఇదే క్రియలు అంటే ఇదే కదండి. క్రియలు అంటే ఇవే. మంచి జీవితం అంటే అక్కడే ఉంది. అందుకని లేదా నీ క్రియలు మామూలుగా చెప్పు కానీ బిగ్గరగా కేకలేస్తాయి. నువ్వు ఎట్లా జీవిస్తున్నావు నువ్వేమాత్రం చెప్పకు, క్రియ చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, నేనే బాగుండాలి అనే ఉద్దేశం నువ్వు కలిగి ఉండకు. అందరూ బాగుండాలి. యేసు ప్రభు అందరి ప్రభు అయి ఉన్నాడు. అందరికీ ఆయన ప్రభువే. నీకు మాత్రమే ప్రభువు కాదు, నాకు ప్రభువే, నీకు ప్రభువే. ఆయన మన అందరి ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరి దేవుడై ఉన్నాడు. సర్వలోకానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అందరికీ క్రీస్తు అయి ఉన్నాడు. అందరికీ స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. నిజమేనా? ఎవరు నాశనము కావడం అని ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా నాశనం కాకుండా రక్షించబడాలా, అది దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కనుక ఎప్పుడు కూడా కింద పడిన వాళ్ళను లేపేదానికే ప్రయత్నం చేయి. కింద పడిన ఇంకా నెట్టి కింద పడేయకు. అర్థమైందా? వింటున్నారా? దేవుని బిడ్డలారా, మీరు లోకస్తులు కారు, మీరు దేవుని బిడ్డలు, మీరు క్రైస్తవులు. క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఏం చేయాలా? క్రీస్తు చేసినట్టుగానే చేయాలా, అది బైబిల్ చెప్తున్నది. ఆమేన్, హల్లెలూయా. అయితే క్రైస్తవ విధానం. ఆమేన్. ఈనాడు మనలో చాలామంది ఎట్లా ఉంటారంటే ప్రియులారా, చూడండి, చాలామంది ప్రజలు ఎట్లా ఉంటారంటే వారు చెప్తారు, ఇంకేదైనా తప్పు ఉన్నదో ఏం లోపలని వెతికిదాని ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? ఇంకా ఏదైనా ఉన్నదా చెప్పాలా, బయట తీసుకురావాలా. ఓ తప్పు కదా, వారి తప్పైతే బయట తీసుకురారు. వాళ్ళ ఉద్దేశం ఏంది? ఇతరుల తప్పే, వాళ్ళ ఎప్పటికదే పని కదా. వింటున్నారు? అర్థమవుతుందా? అర్థమవుతామని చెప్పండి. ఆమేన్. ఎప్పటికి ఎదురు వాని తప్పు చూసుడే అంటే అర్థం ఏంటంటే నేనైతే బాగాను అనుకుంటారు. అది ఏమాత్రం బాగలేదండి, అది సరైనది కానే కాదు. ఆమేన్. మరి చాలామంది ఆ రకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మరి వారు నిజంగా క్రీస్తు మార్గం నడిచేవారా అనేది మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఆ రీతిగా చేయరండి, ఆ రీతిగా చేయరు. క్రీస్తు కలిగిన జీవితం వారు కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఎవరైనా మీ సహోదరుడైనా, మీ సహోదరి అయినా మరి ఏదైనా
తప్పు పని చేసింది అనుకోండి, దాని గూర్చి నువ్వు ఎవరికీ చెప్పుకో. జాగ్రత్తనండి. సంఘంలో చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. సంఘంలో ఇటు చూడండి, మీ సహోదరి అయినా మీ సహోదరుడైనా ఏదైనా తప్పు పని చేసినట్లయితే అది నువ్వేం చేయాలా? అదేం చేయాలంటే పిల్లరా, ఎవరికి నువ్వు చెప్పుకో. అర్థమవుతుందా? ఆమేన్. ఒకవేళ నువ్వు మరి ప్రేమతో చెప్పాలనుకుంటే ఎవరైతే తప్పులో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఈమె ఇట్లా అని నీవు బహిరంగంగా చెప్పకు. ఆమె ఏమైనా నీకు కనుక ఇష్టంగా లేదు, లేకపోతే మంచి జీవిస్తలేదంటే నీ ప్రేమను బట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఆయన మంచిగా లేడు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఆమేన్. చూడండి, ఈయన మంచోడు కాదండి అంటే చెప్పుకు, ఈమె మంచిదే అని చెప్పుకు. ఆమె దగ్గరికి వెళ్ళు ప్రేమ చేత. ఆమేన్. అర్థమవుతుందా? అట్లా నువ్వు చేస్తే చూడండి, అక్కడ దేవుని ప్రేమ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియులారా, యేసుప్రభు విషయంలో మరి ప్రజల దృష్టిలో ఈ శాస్త్రులు పరిచయులు అతనికి చెడ్డ అభిప్రాయం, చెడ్డ పేరు తీసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన నమ్మకుండా చేసేదానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు? శాస్త్రులు పరిచయులు. అర్థమవుతుందా? ఆమేన్. ఆయన మాట వినకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశం కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇటువంటి ఉద్దేశము దేవుని నుంచి వచ్చేది కాదు. ఈ ఉద్దేశము కేవలము అపవాది నుంచే వస్తున్నది. అంతే కదండి. అర్థమైందా? చూడండి, ఈయన మాట వినకండి, ఈయన సత్యం అంటున్నాడు, ఈయన మాట వినకండి. ఈ దినాల్లో జరిగేది ఏదండి? ఈ దినాల్లో ఏం జరుగుతున్నది? ఇది నిజమైన సత్యమట, ఇది ప్రవక్తట, వర్తమానమట, మీరు వినకండి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. మీరు వినకండి, అది సత్యం కాదు, అంత అబద్ధ బోధ అని చెప్పి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచమంతా కూడా. నిజమేనా? చూడండి, అందుకనే మనము ఎప్పుడు కూడా మరి జాగ్రత్తగా మనం ఉండాలా, దేవుని వాక్యమును జాగ్రత్త అర్థం చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే, అపవాది ఎప్పుడు కూడా సాతానుగాడు ఏం చేస్తారంటే పలుకుబడి దెబ్బతీస్తారట. వింటున్నారా? అంటే ఒకరిని మీద ఒక మాట అంటున్నావు అనుకోండి, లేకపోతే ఒక నింద వేయాలనుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే అతని పలుకుబడిని లేకపోతే అతని మంచితనాన్ని మీద నువ్వు దెబ్బతీస్తున్నావు. ఆమేన్. అర్థమవుతుందా? అతను మంచివాడో కాదో నీకు తెలియదు, దేవుడు తెలుసు. ఆమేన్. ఆమె మంచిదో కాదో నీకు అవసరం లేదు, అది ఆయనకు తెలుసు. అయితే నువ్వు ఆమె మీద ఆయన మీద నువ్వు కించపరచొద్దు, వాళ్ళను నువ్వు ఏమనొద్దు. వారి యొక్క పలుకుబడి లేకపోతే వారి యొక్క తెలుసు కదా అందరికీ కూడా, దేవుని బిడ్డను ఇంకేదో జీవిస్తున్నాడు, అటువంటి వారి మీద నువ్వు ఏమాత్రం కూడా ఏం చేయొద్దు, వారి మీద ఏమాత్రం కూడా ఏం తీసుకురావద్దంటే పిల్లరా, వాళ్ళకు పలుకుబడి మీద ఏమాత్రం కూడా నువ్వు అందులో నువ్వు ప్రవేశించుకో, నీకు అవసరం లేదు అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నడిపించేది దేవుడు. ఆమేన్. నడిచేది దేవుని ప్రజలు. అందులో నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు కూడా వారితో పాటు నడు. ఆమేన్. నువ్వు నడవట్లేదంటే నీలో ఏదో తేడా ఉంది. నిజమేనా? నీలో తేడా ఏంటంటే నువ్వు అందరితోటి సమానంగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా. నీది ప్రత్యేకతను కోరుకుంటున్నావు, నేను చెప్పింది వాళ్ళు వినాలా, అదేదో నువ్వు కోరుకుంటున్నావు, కానీ అది సరిది కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చిన్న లోపము కనుగొనడానికి శాస్త్రులు పరిచయులు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రియులారా, మనం కూడా ఒకరి లోపాన్ని చూడకండి. ఆమేన్. వింటున్నారా? ఫస్ట్ నీ లోపాన్ని నువ్వు దిద్దుకో, నీ లోపాన్ని సరి చేసుకో కదా. ఒక వ్యక్తి లోపం చూడకు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, అందుకనే మీరు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చేయండి,
జాగ్రత్తగా ఆలోచించండి. ఆమేన్. నువ్వేం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడు. ఆమేన్. వింటున్నారా? నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక దినాన దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు, నువ్వేం మాట్లాడినావని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? తొందరపడ్డ ప్రభు అంటావా? అప్పుడు అనేసిన ప్రభు అంటావా? లేదు లేదు, జాగ్రత్తగా మాట్లాడు. ఆమేన్. నువ్వు మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్త పడాలా నువ్వు మాట్లాడుతున్నప్పుడు. చూడండి, గమనించండి. ఇంకా మీరు మీ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే నిజమైన దైవజనుల వలె ఉండాలి. మీరు దైవజనులు కారు కానీ దైవజనుల వలె ఉండండి, దైవజనుల వలె మాట్లాడండి, దైవజనుల వలె జీవించండి. ఆమేన్. వింటున్నారా? అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గరగా జీవించండి, దేవుడు చెప్పినట్టుగా చేయండి. అప్పుడు మీరు జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఇటువంటి జీవితము మనం జీవించవలసి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇప్పుడు సాతానుగాడు అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె. నిజమేనా? వాడు ఏం చేస్తున్నాడు? ఎవరు మింగివేయాలని ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఒక్క మాట నువ్వు తప్పు మాట్లాడినావు అనుకో, అయిపోయింది నీ పని. దేవుని బిడ్డ అట్లా మాట్లాడారు కదా, జాగ్రత్తగా మాట్లాడాలా కదా. నాకు నోరు ఉన్నది కానీ ఇష్టం పట్టు మాట్లాడకండి. అందుకనే జాగ్రత్త అంటాడు బైబిల్. నీ నోటి మాటను బట్టే తీర్పు ఉంటుంది. మరి నువ్వేం మాట్లాడుతావు చెప్పాలా. నిజమేనా? హల్లెలూయా. ప్రతి దాన్ని బట్టి మనం దేవుని నిలబడాల్సి వస్తుంది. మరి అందుకే మనం జాగ్రత్తగా మాట్లాడాలా కదా. అర్థమవుతుందా? జాగ్రత్తగా మాట్లాడవలసి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి ప్రియులారా. అయితే ప్రియులారా, మరి ఎవరిని కూడా మనం చులకన భావంతో చూడవద్దు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభు వారిని చులకన భావంతో చూస్తూ ఉన్నారు. ఆయన పట్టించుకోవట్లేదు, చులకన భావంతో చూస్తున్నారు. ఆయన పరిచర్య పట్ల కూడా వారు అసూయ కలిగి ఉన్నారు. యేసుప్రభు పరిచర్య వారికి నచ్చట్లేదు. ఎవరికి? శాస్త్రులు పరిచర్యలకు ఆయన పరిచర్య వారికి నచ్చట్లేదు. కనుక ఆయన మీద వారు ఒక అసూయ కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ అసూయ అనేది మంచిది కాదు. అసూయ అంటే మీకు గుర్తుకొచ్చిందా? అసూయ అనేది ఎవరు కలిగి ఉన్నారు? బైబిల్లో కూడా ఒక వృత్తాంతం మనం చూడవచ్చు కదా. ఎవరు? యోసేపు అన్నదమ్ములు ఉన్నారు. యోసేపు మీద అన్నదమ్ములు ఏం కలిగి ఉన్నారు? ఒక అసూయ కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అసూయ వచ్చింది? ఆయన దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. అంతే తప్ప నేను కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి అనే ఆలోచన లేదు. అంతేనా? చూడండి, వాళ్ళు కాదు, మనమందరం కూడా దేవునికి ఇష్టంగా జీవించాల. మనం దేవుని సరికి వచ్చే దానికోసమే, దేవుని వాక్యం వినే దానికోసమే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే దానికే. ఒకటి విని ఒకటి చేసుడు కాదు. ఏ వాక్యం వింటున్నావో ఆ వాక్య ప్రకారం జీవించు. అందుకోసమే మనం వచ్చేది ఇక్కడికి. నిజమేనా? అవునండి, మనం వచ్చేది అందుకోసమే. ఆ పరిచర్య నిజమైన వాక్యము, నిజమైన వర్తమానం, అది విని నిజంగా మరి ఆయన మాట ప్రకారం జీవించడానికి మనం వస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే యేసు ప్రభు లోపల వారు ఏదో చిన్న తప్పు కనుగొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మరి ఆయన మొత్తానికి వారిని తొలగించుకోవాలనే ఉద్దేశం ఉందట. ఎవరిని తొలగించుకోవాలి? యేసు ప్రభువును వారు తొలగించుకోవాలి. ఎందుకంటే వారు శాస్త్రులు పరిచయులు, వారి బోధలు ఉన్నాయి, అవే ఉండాలా, ఇంకోటి ఉండొద్దు. నిజమేనా? ఈ దినాల్లో జరిగేది కూడా అదే అండి. మేమే గొప్ప వాళ్ళమని లోకంలో శాఖలు సంఘాలు ఉంటాయి. ఎవరేమన్నా కానీ సత్యము మాత్రము సత్యంగానే ఉంటుంది. సత్యం బయటికి వస్తుంది, బయటికి వచ్చింది, ప్రపంచమంతా ప్రకటించబడుతూ ఉన్నది. ఆమేన్. ఎవరు వదిలించుకోవాల్సిన అవసరం లేదండి కదా. ఎవరు వదిలించుకోరు. సత్యము సత్యమే, వాక్యము వాక్యమే. ఆమేన్. చూడండి, ఎందుకంటే ప్రజలందరూ కలిసి యేసును దూషించాలి అనే ఉద్దేశము ఈ శాస్త్రులు పరిచయాలు కలిగి ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే ఈ రీతిగా వారు యేసును దూషిస్తే ఏమవుతుంది?
అందరూ వారవైపోయి ఉంటారు కదా. మీకు అర్థమవుతుందా? యేసుప్రభు దినాలు గమనించిన పిల్ల యేసుప్రభు అక్కడికి వస్తున్నారంటే చాలామంది వెళ్ళేవారు కదా, వాక్యం వినాలని వెళ్ళేవారు, బాగుపడాలని వెళ్ళేవారు. వింటున్నారా? అయితే ఈ శాస్త్ర పరీక్షల ఉద్దేశం ఏంది? వారు ఆయన దగ్గర వెళ్ళకూడదు. ఆమేన్. వారు మా సంఘం వాళ్ళు, లేకపోతే మా సమాజ మందిరపు వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదని వాళ్ళ ఉద్దేశాలు. అది సత్యం అని తెలిసి కూడా వారు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. ఆమేన్. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి పిల్లరా, పలుగు రాజ్యం వాళ్ళు వెళ్ళరు, వారికి తెలియదు, వెళ్ళేటోళ్ళని వెళ్ళనివ్వరు కదా. అందుకనే మనం పరలోక రాజ్యం వెళ్ళదలుచుకున్నట్లయితే వెళ్తామని నమ్మకం ఉంటే మీరు వెళ్ళాలా, మీతో పాటు ఇంకొంతమంది తీసుకొని పోవాలా. ఆమేన్. నేను ఒక్కడనే వెళ్తానని కాదు, నీతో పాటు అనేక మందికి నువ్వు దేవుని వాక్యం ప్రకటించు, అనేక మందికి సత్యాన్ని ప్రకటించు. ఆమేన్. నువ్వు ప్రకటించు, వాడిని కూడా సత్యం చూపెట్టు, దేవుని మార్గాన్ని చూపెట్టు, దేవుని రాజ్యాన్ని చూపెట్టు, దేవుని రాజ్యానికి నడిపించు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించారు ప్రియులారా. అయితే చూడండి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ప్రియులారా, యేసు ప్రభు కాలంలో అందరూ ఈ శాస్త్ర పరీక్షలు ఏం చేస్తున్నారంటే ఆయనకు వ్యతిరేకంగా మాత్రమే వారు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆయన తట్టు పోకుండా మా తట్టే ఉండాలి, మాదే నమ్మాలి, ఈ మా బోధ నమ్మాలనే ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. అయినప్పుడు గమనించిన పిల్లరా, అయితే ఆయన యందు నమ్మకం ఉంచిన వారు, ఆయన ప్రేమించిన వారందరూ కూడా ఆయన ఒక లేఖనానుసారమైన అద్భుతమైన సూచనలు చూసిన వారు మాత్రము ఆయన వైపే ఉన్నారు. ఆమేన్. చూడండి, ఆయన లేఖనానుసారంగా ఈయన మెస్సియా వచ్చాడని అని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. వారు అద్భుత కార్యాలు చూస్తున్నారు పిల్లరా, యేసు ప్రభువు వారు చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు కనుక ఇది నిజమైంది, సత్యమైంది అని వారు నమ్మారు. ఆమేన్. అయితే ఈ నమ్మిన వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు తెలుసా? నిజమైంది, సత్యమైందని నమ్మిన వాళ్ళు శాస్త్రుల పరిచయాల పక్షాన లేరు, వారు కేవలం యేసుక్రీస్తు పక్షాన ఉన్నారు. ఆమేన్. ఇది సత్యము, ఈయననే సత్యము, ఈయన నిజమైన వాక్యమై ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకున్నారో వారు యేసుక్రీస్తు పక్షాన ఉన్నారు. ఈ దినాన్ని అటువంటి వారే కావాలి. ఆమేన్. మన లోక పక్షాన కాదు, దేవుని పక్షాన కావాలా, యేసుక్రీస్తు పక్షాన నిలబడాలా, వాక్యము పక్షాన నిలబడాలా, వాక్యము సత్యమని నమ్మాలా, వాక్య ప్రకారంగా జీవించాలా, సత్యము కొరకు సాక్షిలో జీవించాలా. సత్యం అంటే యేసుక్రీస్తే, క్రీస్తు పక్షాన ఉండాలా. ఎప్పటి వరకు? మరణం వరకు కూడా ఉండాలండి. అది ఒక నిర్ణయం. హల్లెలూయా. చూడండి, ఎవరైతే ఆయనను ప్రేమించారో, ఆయన చేతితో ప్రేమించబడ్డారో, ఆయనను ప్రేమించారో వారు మాత్రమే ఆయన వైపు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? హల్లెలూయా. గమనించండి పిల్లరా, గమనించండి. ఎందుకంటే ఆయన పక్షాన వాళ్ళు నిలబడి ఉన్నారు కదా. వాక్యము నమ్ముకున్నవాడు మరి ఎవరి పక్షాన ఉండాలా? దేవుని పక్షాన నిలబడాలా. ఎందుకంటే నీవే కదా ఇంకో వారికి, వేరే వాళ్ళకి చెప్పాల్సింది. దేవుడు చెప్పడు, దేవుడు నీ లోపల ఉన్నా నువ్వే చెప్తావు. ఆమేన్. గ్రహిస్తున్నారా? మీరు వాక్యం నమ్మినారు, వాక్యం మీ లోపల ఉన్నది. వర్తమానం నమ్మినారు, వర్తమానం మీ లోపల ఉన్నది. మీ లోపల ఉన్న వర్తమానము దేవుడు కాదు ప్రకటించేది, మీరే ప్రకటించాలా. ఆమేన్. ఎందుకంటే దేవుడు మీ లోపల ఉన్నాడు కనుక మీ లోపల ఉండే అది ప్రకటించబడాలా. ఆమేన్. చూడండి, ఎందుకంటే మీరు యేసుక్రీస్తు పక్షంగా ఉన్నట్లయితే మీరు ప్రకటిస్తారు, మీరు సత్యాన్ని ప్రకటిస్తారు, మీరు వర్తమానం ప్రకటిస్తారు, నిజమైంది ప్రకటిస్తారు. ఆయన పక్షాన ఉంటే మాత్రమే. లేకపోతే అది బాగున్నదండి, ఇది బాగున్నది, ఏది బాగు కాదండి. నిజమైంది ఒకటే, సత్యమైంది ఒకటే. సత్యం పక్షానే మనం నిలబడాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే మొట్టమొదటిగా ప్రియులారా మనము ఆయనను ప్రేమించాలా. లోకం ప్రేమించరు కాదు,
మీరు ఇట్లా అనుకున్నారా ఏంది? అయ్యా మేము దేవుణ్ణి ప్రేమిస్తాం, లోకాన్ని ప్రేమిస్తాం. రెండు రకాల ప్రేమలు లేవు. మీరు ప్రేమిస్తే దేవుణ్ణే ప్రేమించాలి. ఆమె చెప్తారా? మీరు లోకాన్ని ప్రేమిస్తే మీ లోపల లోకం కనబడద్దండి, మీ లోపల యేసుక్రీస్తు కనబడాలా. యేసుక్రీస్తు కనబడినప్పుడు మీరు ఎవరి పక్షాన జీవిస్తున్నారు? యేసుక్రీస్తు పక్షాన జీవిస్తున్నారు. అంటే వాక్యం పక్షాన జీవిస్తున్నారు, వర్తమాన పక్షానికి జీవిస్తున్నారు. మీ లోపల వర్తమానం కనబడాలా, వాక్యం కనబడాలా. చూడండి, మీ లోపల వాక్యం ఉంటేనే మీరు ఆయన పక్షాన్ని నిలబడతారు, లేకపోతే నిలబడలేరండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకనే మనం ఎలా ఉండాలంటే, ఈ యేసు ప్రభువును ప్రేమించిన వారు ఆయన పక్షాన నిలబడి ఉన్నారు, ఆయన పక్షమే వారు ఉన్నారు. అట్లాగే ఈ గడిలో మనం వేరు పక్షాన ఉండాలా? యేసుక్రీస్తు పక్షంగా ఉండాలా, వాక్యం పక్షంగా ఉండాలా. వర్తమానము మనం ఈ గడిలో మనం నమ్మి ఉన్నాం, ప్రవక్త నమ్మి ఉన్నాం, ఈ కాలపు వర్తమానం నమ్మి ఉన్నాం. కనుక మనం ఎవరి పక్షాన ఉండాలా? కేవలము వర్తమానమే దేవుని వాక్యమై ఉన్నది కనుక వర్తమానం పక్షంగా మనం ఉండాలా. ఉండండి, నిలబడాలా. అయ్యా మరి వాక్యము పక్షంగా నిలబడితే మాకు ఎన్నో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ప్రజలు మమ్మల్ని అందరూ కూడా లోకం ఏమో అంటున్నది, డినామినేషన్ ఏవో రకరకాలు అంటున్నారు. అవన్నీ మనకు అవసరం లేదండి. నువ్వు నిలబడితే మాత్రమే ఉండు. వాక్యం నీలో ఉంటే మాత్రమే యేసు క్రీస్తు పక్షాన ఉండు, లేకపోతే నిలబడలేవండి. లేకపోతే ఏమవుతుంది? ఆ దయ్యం ఉన్న చూసిండ్రా, దయ్యం వారిని నడిపిస్తున్నది, దేవుని ఆత్మ కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు గమనించండి, మనము కూడా మరి యేసుక్రీస్తు పక్షాన ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? ఈ కాలపు ఈ గడియ వర్తమానం అని నమ్మాలా. ఆమేన్. ఈ గడియ వర్తమానికుని నమ్మాలా. ఆమేన్. వింటున్నారా? ఈ గడియ వర్తమానం నమ్మాలా, గడియ వర్తమానికుని నమ్మాలా, వర్తమానం కలిగి ఉండాలా, వర్తమానం ప్రకారంగా జీవించాలా. ఆమేన్. నువ్వు జీవిస్తున్నప్పుడే ఆయన పక్షాన్ని నిలబడతావు. ఈ గడియలో అది మనం చేయవలసింది, అది మనం చేయాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నెపములు చెప్పేదానికి వాళ్ళు ఉన్నారండి. నెపములు అంటే తెలుసు కదండి. యేసు ప్రభువుకు చిన్న చిన్న నెపాలు చెప్పేదానికి వాళ్ళు ఉన్నారు. బోధకులు వాళ్ళు ఎవరు కాదు, బోధకులే కదా. యేసు ప్రభు మీద నెపాలు చెప్పేటోళ్ళందరూ బోధకులే. ఈ దినాన సత్యము కోసము జీవిస్తున్న వారి మీద నెపములు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. ఆమేన్ కదా. మరి మమ్మల్ని ఇట్లా అంటారండి, మమ్మల్ని అట్లా అంటారండి, మా ముఖాలు ఇట్లా ఉన్నాయని స్త్రీలు అంటారు. ప్రవక్త స్త్రీ ద్వేషకుడు అన్నారు. ఎందుకు స్త్రీ ద్వేషకుడు అయినా కాదు కదా. ఎందుకంటే స్త్రీలు ఎలా ఉండాలో బైబుల్ చెప్తుంది, దాని ప్రకారంగా ప్రవక్త చెప్పాడు. ఆమేన్. అది బైబుల్ ప్రకారంగా స్త్రీ వస్త్రధారణ గురించి చెప్పాడు ఆయన. స్త్రీలు ఏమి అలంకరించుకోవాలో కూడా చెప్పాడు. హల్లెలూయా. ఏది అలంకరించుకొని వారు పరిశుద్ధులుగా ఉండాలి, ఈ విషయాలు కూడా దేవుడు ప్రవక్త ద్వారా వివరించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మనకు పట్టకపోతే మీరు ఎవరి పక్షాన్ని నిలబడతారు? మీరు నిజంగా దేవుని పక్షాన్ని నిలబడితే ఏం చేయాలా? వర్తమానం మీ అర్థం చేసుకోవాలా, ప్రవక్త వర్తమానం మీకు గ్రహించాలా. ఆమేన్. అప్పుడు నిజంగా మరి వాక్యం పక్షాన్ని మీరు నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవరు ఏమన్నారని వారికి భయపడద్దండి. మీరు నమ్ముకున్న దేవునికి భయపడండి. మీరు నమ్మిన దేవుని వాక్య ప్రకారం జీవించండి, అది మీరు చేయవలసింది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎవరు ఆయన పక్షాన్ని నిలబడడానికి ముందు ఉంటారంట తెలుసా ప్రియులారా? గమనించండి. అయితే ఈ గడియ వర్తమానం వినుటకు ముందుగా నిర్ణయించబడిన నిజమైన విశ్వాసులైన వారు మాత్రమే ఈ గడియ పక్షాన నిలబడతారు, ఈ గడియ వర్తమానం పక్షాన నిలబడతారు. ఆమేన్. వారు ఏమై ఉన్నారు? వారు జగత్తు పునాది వేయబడక ముందే దేవుని నిర్ణయంలో ఉన్నారు, వారు నిర్ణయించబడి ఉన్నారు. కనుకనే వారు ఈ గడియ వర్తమానం పక్షంగా నిలబడతారు. ఆమేన్. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చూడండి,
నిజంగా మీరు దేవుని పక్షాన, వాక్యం పక్షాన నిలబడినట్లయితే దేవుడు నిజంగా మిమ్మల్ని ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కాదండి, భూమికి పునాది వేయబడకముందు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిర్ణయంలో మీరు ఉన్నారు. ఆమేన్. అందుకని నిజంగా నిజమైన నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే వర్తమానముకి సాక్షిలో ఉంటారు, వర్తమాన పక్షంగా నిలబడతారు, వాక్య పక్షంగా నిలబడతారు. హల్లెలూయా, 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 స్తోత్రం. చూడండి పిల్లలను గమనించండి. దేవుడు చేసిన కార్యాలు ఎవరు ఒప్పుకుంటారండి? దేవుని బిడ్డలు ఒప్పుకుంటారు కదా. దేవుడు చేసిన కార్యాలు ఒప్పుకునేవారు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు. ఆయన మారేని దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు చేస్తాడు. నమ్మేవారు దేవుని బిడ్డలు నమ్ముతారు, విశ్వాసం వచ్చిన వాళ్ళు నమ్ముతారు. కానీ ఈ శాస్త్రులు పరిచయం నమ్మట్లేదండి, నమ్ముతలేరు. ఎందుకంటే యేసుప్రభువు వారు ఒక అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, కానీ వారు నమ్మట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బయల్జెబూల్ అన్నారు కదా, దయ్యం కార్యాలు అన్నారు కదా. మీరు గమనించండి, వారు చేయరు. వినండి, వినండి. అద్భుతమైన కార్యాల శాస్త్రులు చేయరు, పరిచయులు చేయరు, ఆ సద్దుకాయులు చేయరు, ఆ యూదులు వాళ్ళు చేయరు. కానీ యేసు ప్రభు చేస్తున్నప్పుడు వారు దాన్ని నమ్మరు. అర్థమవుతుందా? అవునండి, యేసు ప్రభు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. నిజమేనా? మరి దేవుడు చేస్తున్నాడు కార్యాలు, కానీ వారు నమ్మట్లేదు. హల్లెలూయా. వారు ఒప్పుకోలేదండి. ఒప్పుకోకుండా ఏదో రకమైనటువంటి ఒక భేదం, అంటే ఒక భేదం అనేది తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే ఈ భేదాలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? సత్యమునకు భేదం అనేది తేడా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు అయితే కారు. నమ్ముతున్నారా? వాక్యమునకి ఇది కాదండి ఇది అని చెప్పేది ఎవరు? ఏదేని తోటలో చెప్పింది ఎవరు? సాతానుగాడు కదా. హల్లెలూయా, నిజమేనా? దేవుడు చెప్పింది ఆయన దేవుడే అన్నాడు, వాడు తక్కువ కాదు. అపవాది ఏమన్నాడు? దేవుడే, కానీ నేను చెప్పింది కూడా మీరు చేయాలన్నాడు కదా. అప్పుడు మీరు ఎట్లా ఉంటారు? మీరు దేవతల్లాగా ఉంటారు, మీరు చాలా అందంగా ఉంటారు. హల్లెలూయా కదా. లోకం మిమ్మల్ని చేర్చుకుంటుంది, దేవుడు చేర్చుకోడు. ఆమేన్, ఆమేన్ రాదు మీకు. హల్లెలూయా. లోకం మిమ్మల్ని చేర్చుకోడు, దేవుడు చేర్చుకోడు. ఎందుకంటే మీరు అందంగా ఉండాలని లోకం మీద ఇష్టపడతారు, కానీ దేవుడు అందం కోరడు. దేవుడు వాక్యాన్ని కోరుతాడు. వాక్యపరం జీవించేవారైనా కావాలా, వాక్యపరం నిలబడే వాళ్ళు కావాలా, వాక్య పక్షాన ఉండేటోళ్ళు కావాలా. అటువంటి అంటే ఆయనకి ఇష్టం. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే వారు పెద్ద బోధకులు, కానీ గుడ్డివాడిని కళ్ళు తెరవలేకపోయారు. నిజమేనా? చూడండి, గుడ్డివాడిని కళ్ళు తెరవలేకపోయారండి. ఎందుకంటే వారికి ఆ శక్తి లేదు. వారు నామకార్థులే, వారు వట్టిగా జీవించిన వాళ్ళే. వారి యొక్క మందిరాలకు, సమాజ మందిరాలకు వారికి కాపరులు, వారికి శాస్త్రులు, పరిచయులు, ఓ ధర్మశాస్త్రం కలిగి ఉన్నారు. ధర్మశాస్త్రం ఉంది కానీ వారికి తెలియదు, ధర్మశాస్త్రం ఏముందో తెలియదు. అర్థమవుతుందా? చూడండి, మనము చదువుదాం ఒకసారి 9వ అధ్యాయము. ఇరవై 26వ వచనం నుండి. Mm. 29వ వచనం, 28వ వచనం చూడండి. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదుము, కానీ నీవెక్కడ నుండి వచ్చానో, వీడెక్కడ నుండి వచ్చానో ఎరుగమని చెప్పాను. చూడండి, మోషే ధర్మశాస్త్రంలో ఉంది మెస్సియా గురించి. హల్లెలూయా, నిజమేనా?
అవునండి, మోసే చెప్పలేదా, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు తీసుకొని వస్తాడని, పుట్టిస్తాడని? నిజమేనా? ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఎందుకంటే ధర్మశాస్త్రం ఉండడం కాదు, ధర్మశాస్త్రంలో ఏముందో మనకు తెలవాలా. వింటున్నారా? మీ దగ్గర బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నదో మనకు తెలవాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతుంటే తెలవాలంటున్నా. ఏం చేయాలి? ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నా నీకు తెలవాలా, అది నువ్వు గ్రహించాలా, అది నీ కోసమే నువ్వు అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకొని జీవించాలా. అంత మాత్రం అది మనకు కావాలా. కానీ దగ్గర బైబిల్ పెట్టుకోవడం, చదువుకోవడం కాదండి. దేవుడు మనకి ఇచ్చిందే పరిశుద్ధ గ్రంథం కదా, అది నువ్వు చదివి అర్థం చేసుకోవడం కావాలా. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే జీవించకపోతే మనము మరి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉంటే లాభం ఏందండి? చూపెట్టేదానికి కాదు, పరిశుద్ధ గ్రంథం చూపెట్టడం కాదు, పరిశుద్ధ గ్రంథం మన లోపల ఉన్నట్టు మనం చూపించాలా, మన జీవితం ద్వారా చూపెట్టాలా. నిజమేనా? అందుకని కదా వాక్యం చెప్తుంది, మీరు ఏమై ఉన్నారు, మీరు నిజంగా పరిశుద్ధ గ్రంథమై ఉన్నారు. ప్రవక్తున్నాడు, మీరు పరిశుద్ధ గ్రంథమై ఉన్నారన్నాడు ఆయన. ఆమేన్. చూడండి, మీరు పరిశుద్ధ గ్రంథం అంటే మీరు ఎట్లా ఉండాలంటే జీవితం అంతా కూడా మీ లోపల వాక్యం అంతా కనబడాలా. ఆమేన్. మీరు నడుస్తుంటే వాక్యం కనబడాలా, మీరు మాట్లాడుతుంటే వాక్యం కనబడాలా కదా. ప్రతి విషయంలో దేవుడు కనబడాలా. వాక్యం అంటే దేవుడే కదా. ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా. అయితే వాళ్ళు అన్నారు, మేము మోషే నమ్ముతామన్నారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరీక్షలు, యూదు, వాళ్ళ ప్రజలు కూడా. వాళ్ళు ఏమన్నారంటే, మేము మోషేని నమ్ముతాం. అవునండి, మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతాం. వాళ్ళు ఇక చదువు ఆ ధర్మశాస్త్రంలోనే ఉంది మెస్సియా గురించి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు మనం చదువుకున్నట్లు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇందులోనే ఉన్నాయి విషయాలన్నీ కూడా. చూడండి, యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడి అని ఒక మనుషుడు కనబడాను. ఆయన శిష్యులు, యేసు ప్రభు శిష్యులతో వస్తున్నాడు. నిజమేనా? ఆమేన్. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారని ఆయన అడుగా యేసు ప్రభు వారు ఏమన్నారు? వీడైనను వీడు కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష బరుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూడండి, ఇంకా పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు గుడ్డి వాడి గురించి మనం ఆలోచిస్తున్నాం. మన లెసన్ అదే కదా, మనం చదువుకున్న వాక్య భాగం అదే ప్రియులారా. మనం పాఠానికి వస్తున్నాం. ఇంతవరకు దాకా మనం అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం లెసన్కి వస్తున్నాం. చూడండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్డివాని దగ్గర 26వ వచనంలో ఏముంది? అక్కడ ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నీ కన్నులు ఎలాగూ తెరిచెను, మరలా వాడినడుగా వాడు ఇంతాక మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మలేదు. ఆమేన్. చూడండి, ఇంకా ఏమన్నాడు? మీరు వినకపోతురి, చెప్పి తిని కానీ మీరు వినకపోతురి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అనను. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏంటంటే యేసు ప్రభు, ఒక గుడివాడు ఉన్నవాడు యేసు ప్రభు ద్వారా బాగు చేయబడ్డాడు. ఇక్కడ ఉండండి మీరందరూ కూడా. హల్లెలూయా. ఇంతవరకు దాకా ఒక గుడ్డివాడిగా ఉన్నాడండి.
ఇక్కడే ఉన్నారా మీరు? హల్లెలూయా. గుడ్డివాడు యేసు ప్రభు ద్వారా బాగు చేయబడ్డాడు. ఆమేన్. బాగు చేయబడిన తర్వాత ఆయన గొప్ప సాక్ష్యం ఉంది అక్కడ. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి. ఆ శాస్త్రులను, పరిసయ్యులను, యూదులందరూ ఏమంటున్నాడు? సద్దూకయ్యులను మీరు కూడా ఏమన్నాడా? చదవండి. మీరు కూడా ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా? చూడండి పిల్లరా. అయితే మీరు గమనించండి పిల్లరా, ఆయన జీవితం అంతా కూడా ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్నవాడు, కానీ యేసు ప్రభు వారు బాగు చేశారు, బాగు చేయబడ్డాడు, దృష్టిని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కళ్ళు తెరవబడ్డాయి. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన గురించి చెప్తున్నాడు కదా. ఎవరు తన్ను బాగు చేశారో ఆయన గురించి చెప్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా మీకు? దేవుడు మిమ్మల్ని పాపములో నుంచి, శాపములో నుంచి, లోకములో నుంచి సత్యములోనికి ఎవరైతే మిమ్మల్ని నడిపించారో, వర్తమానంలోకి మిమ్మల్ని నడిపించారో వారి గురించి మీరు చెప్తున్నారా? సాక్ష్యం మీకున్నదా? హల్లెలూయా. సాక్ష్యం కావాలండి, సాక్ష్యం కావాలి. గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. మీరు నమ్ముతారా? వారు పెద్ద బోధకులు అక్కడ అయినప్పటికీ కూడా చూడండి, మీరు నమ్ముతారా? మాటి మీరు అడుగుతున్నారు. చూడండి, మీరు చెప్పగలుగుతారా? మీరు ఇతరులకు చెప్పగలుగుతారా? చూడండి, సౌలు ఉన్నాడు బైబిల్లో. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు జీవితం వేరు. పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన జీవితం ఎట్లా ఉన్నదండి? ఒక సాక్ష్యమైన జీవితం కలిగి ఉన్నాడు. సాక్ష్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే వాళ్ళతో ఆయన మాట చెప్తున్నారు. మీరు కూడా మరి మెస్సియాను నమ్ముతారా, యేసు ప్రభువును నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాడు. ఆయన శిష్యులు అవుతారా అంటే వాళ్ళు ఏమన్నారు? అందుకు వారు చూడండి, మేము కాదండి, నీవే వాని శిష్యుడు అన్నారు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసింది పిల్లరా, చూడండి, దీని గురించి దేవుని పొగుతా. అది ఆ గుడ్డివాడు ఒక దృఢమైన గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆమేన్. గుడ్డివాడు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడంటే గొప్ప సాక్ష్యం అండి. ఎందుకంటే తాను ఏది కలిగి ఉన్నాడో, తను ఎవరు బాగు చేశారో అది దాచుకోకుండా అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నాడు. మీకు తెలుసా, ఈయన బాగు చేయబడింది, దృష్టి వచ్చిందంతా కూడా మొత్తము వ్యాప్తి చెందింది, అందరికీ తెలిసిపోయింది. వింటున్నారా? ఆగదండి. ఆయన ఎవరో బాగు చేసిండట, ఈయన బాగు చేసిండట, గుడ్డివాని బాగు చేసిండంటే వాళ్ళ చిత్రమే. ఎందుకంటే ఎప్పుడు మనం చూడలేదు. హల్లెలూయా. ఒక అద్భుతం చేసిండట ఆయనేమో అని ఇదంతా కూడా మొత్తము వ్యాప్తి చెందింది, అందరికీ తెలిసిపోయింది. అందుకనే ఈ మాటలలో చూడండి, ఆయన అంటున్నాడు, నన్ను బాగు చేసిన వాడు నజరేయుడైన యేసు అన్నాడు ఆయన. ఆమేన్. నజరేయుడైన యేసు క్రీస్తు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కానీ పిల్లరా, నిన్ను మార్చింది, నీ జీవితాన్ని చక్కపరిచింది, రక్షణలోకి నడిపించింది, వర్తమానంలో తీసుకొచ్చింది, వర్తమాన ప్రకారం నడిపిస్తున్నది ఎవరో, అది ఇతరులకు చెప్పు. అటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు గుడ్డివానిగా ఉన్నావు, లోకంలో ఉన్నావు, వాక్యం చూడలేని స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ దేవుని కళ్ళు తెరిపించాడు. ఆమేన్. కళ్ళు తెరిపించిన తర్వాత ఇక నువ్వు గుడ్డివాడవు కాదు కదా, ఆత్మీయ కళ్ళు తెరిపించబడ్డాయి. ఆత్మీయ కళ్ళు తెరిపించబడిన తర్వాత నువ్వు గుడ్డి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళను ఏం చేయాలి? వాళ్ళ ఆత్మీయ కళ్ళు తెరవడానికి నువ్వు ఏం చేయాలా? ప్రయాసపడాలి. అది నువ్వు చేయాలా. అది గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యం నీకు ఉండాలా. ఆమేన్. చూడండి పిల్లలు, గమనించండి. ఇక్కడ మీరు గమనించండి పిల్లలు, ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ గుడ్డివాడు ఎవరి పక్షాన ఉన్నాడు? యేసుక్రీస్తు పక్షాన ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు పక్షాన ఉన్నాడు కనుకనే ఆయన గురించి చెప్తున్నాడు. ఆమేన్. చూడండి, అందుకని మనం ఉండవలసింది, మనం జీవించవలసింది యేసుక్రీస్తు పక్షాన నిలబడాలా, వాక్యం పక్షాన నిలబడాలా.
సత్యం పక్షాన్ని నిలబడాలా, సత్యానికి సాక్ష్యం ఉండాలా. ఇది దేవుడు చెప్తున్నాడు కదా. మీరు వెలిగించబడిన తర్వాత చీకటి కావద్దు. మీరు ఏమై ఉండాలి? వెలుగుగానే ఉండాలా, ఇతరులను వెలిగించాలా. వెలుగు చీకటికి మారదు కదండి. చీకటిని వెలుగుగా చేస్తుంది కానీ చీకటిగా మారదు. నువ్వు ఒకప్పుడు పాపిగా ఉన్నావు, రక్షించబడ్డావు, మళ్ళీ నువ్వు పాపి కావు. నువ్వు రక్షించబడినవనివై ఉన్నావు, నువ్వు పరిశుద్ధినివై ఉన్నావు. అయితే నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలా, ఇంకా పరిశుద్ధులుగా అందరూ నువ్వు మార్చాలా. పరిశుద్ధులుగా చేసేదానికి నువ్వు ప్రయాసపడాలా. దేవుని వాక్యం వారికి ప్రకటించాలా, వర్తమానం ప్రకటించాలా. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏమన్నాడు తెలుసు ప్రియులారా? అది కూడా మా బైబిల్లో లేవు కానీ దేవుని పోతే చెప్తారు. మీరు కొన్ని వందల సంవత్సరాల నుంచి మీరు మతము ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మతాన్ని ప్రకటిస్తున్నారు. చూడండి, కానీ మీరు మెస్సియా గురించి ఆలోచిస్తున్నారు. మెస్సియా గొప్ప కార్యాలు చేస్తాడంటున్నారు, మెస్సియా వచ్చినప్పుడు చేస్తాడంటున్నారు. కానీ మీ ముందర ఎవరు నిలబడరో మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా? వారు మెస్సియా వస్తాడని నమ్ముతున్నారు, మీకు అర్థం కావట్లే. అర్థమవుతుందా? శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు మెస్సియా వస్తాడని నమ్ముతున్నారు. ఆయన గొప్పవాడు, ఆయన రాజు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు అని రాబోతున్నాడు అంటున్నారు కదా. అందుకనే అండి, జరగబోయేది నమ్ముతారు, జరిగిందని నమ్ముతారు, జరుగుతుందని నమ్మరు. నిజమేనా? అర్థమవుతుందా? జరుగుతున్నది ఏంది? వారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆయనే వారితో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారు ఇంతకాలము వారి ధర్మశాస్త్రంలో ఏమైతే చెప్పబడిందో, ఎవరైతే వస్తారో చెప్పబడిందో ఆయనే వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మరి ఏమైంది మరి వాళ్ళకి? ఈయన గుడ్డోడు కళ్ళు తెరవబడ్డాయి కానీ వారు గుడ్డివారుగా చేయబడ్డారు. అందుకనే చూచువారు గుడ్డివారు కావాలను, గుడ్డివారు కళ్ళు తెరవబడవలను. చూడండి ప్రియులారా, అదే రీతిగా ఈ దినాన ప్రపంచంలో ఇదే జరుగుతుందండి. ఏలియా అనేవాడు మలకి గ్రంథంలో ఉన్నవాడు వస్తాడు అని ప్రపంచం అనుకుంటున్నారు, డినామినేషన్ వాళ్ళు అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు కదా. ప్రవక్త వస్తాడటండి కానీ మనిషి కుమారుడు వస్తాడు అనుకుంటున్నారు. వస్తాడు, ఆమేన్, రాబోతాడు. మరి ఇప్పుడు ప్రజెంట్గా నమ్మరు, ప్రజెంట్గా జరుగుతున్న వారు నమ్మరు, ఈ గడియ వర్తమానం వారు నమ్మరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ గుడివాడు కళ్ళు తెరబడినటువంటి యేసు ప్రభువు ద్వారా దృష్టి పొందుకున్నవాడు ఏమంటున్నాడు వాళ్ళతో చూడండి. మీరు కొన్ని వందల సంవత్సరాల నుంచి మీరు మెస్సియా అంటున్నారు. ఆ మెస్సియా వచ్చారు, మీరు నమ్మట్లేదు. ఆయన మీ మధ్యలో ఉన్నాడు కానీ నేను నమ్మినాను, నా కన్నులు ఆయనే తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు కానీ చేస్తాడు వచ్చినప్పుడు అని మీరు అంటున్నారు కానీ వచ్చాడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఓ, ఇది అద్భుత కార్యం ఆయన చేసింది. ఆమేన్, నా కళ్ళు తెరిచింది ఆయనే, మీరు ఎదురు చూస్తున్నది ఆయనే. చూడండి, గమనించండి. లోకారంభము నుంచి ఇటువంటి అద్భుత కార్యం ఎప్పుడు జరిగినట్టు చూడలేదు అని బైబిల్లో ఉంది, మనం చదువుకున్నామా? కానీ లోక ఆరంభం నుంచి ఇటువంటి అద్భుత కార్యం చేసిన వాడు ఎవరంటే ఎవరు? మెస్సియాగా వచ్చిన యేసుక్రీస్తే. కానీ వారు నమ్మలేదు. చూడండి, వారు నమ్మలేదండి. వాళ్ళు ఏమన్నారు? ఈ గుడ్డివాడు ఎందుకు చేయబడ్డారంటే వాళ్ళు ఏమో పాపం చేసిండు కావచ్చు అని వాళ్ళు అనుకున్నారు. నిజమేనా? వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసిండు కావచ్చు అనుకున్నారు కానీ కాదు. ఎందుకన్నాడు యేసుప్రభువు ఎందుకు గుడ్డివాడుగా చేయబడ్డాడన్నారు?
దేనికోసమని అక్కడ ఉందండి 9వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి. అక్కడ ఏమన్నాడు ఆయన? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. మీకు తెలుసా ప్రియులారా? చూడండి, దేవుని క్రియలు ఈయన ద్వారా ప్రత్యక్షపరచబడుతున్నాయి. అనేక మందికి చెప్తున్నాడు దేవుని క్రియ. హల్లెలూయా. అనేక మందికి దేవుడు క్రియ చేశాడు అని చెప్తున్నాడు. ఆమేన్. దేవుడు చేసిన కార్యం ఇది. ప్రత్యక్షపరచడం లేదా? అంత మాత్రమే కాదు, ఆ శాస్త్రులకు పరీక్షలు కూడా చెప్తున్నాడు. ఏమని? ఆ మెస్సియా ఇగో నన్ను బాగు చేశాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, హల్లెలూయా. చూడండి ప్రియులారు, గమనించారు. అందుకనే దేవుని కార్యము జరిగేదానికే, ఒక సాక్షిగా ఉండేదానికే ఎవరు? ఈయన గుడ్డివాడుగా చేపట్టాడు. మరో మాటలో మీరు అర్థం చేసుకోండి. మీరు వర్తమానం తెలుసుకున్నారంటే అర్థమే తెలుసా? మీరు సాక్షి ఉండేదానికే. ఆమేన్. నువ్వు అట్లా గుడ్డివాని లెక్క ఉండు కాదండి, నీ కళ్ళు తెరిచాడు దేవుడు. అప్పుడు నువ్వేం చేయాలి? అనేక మందికి నువ్వు వాక్యం చెప్పాలా. నువ్వు ఏ కాలంలో జీవిస్తున్నావో ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేక మందికి ప్రకటించు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే సత్యము చెప్పినప్పుడు ఏమవుతుందంటే తెలుసా ప్రియులారా? అందరూ కూడా వెలివేస్తారండి. డినామినేషన్లు వాళ్ళ దగ్గరికి రానియారు కదా. మరి ఈ శాస్త్రులు పరీక్షలు కూడా వాళ్ళు ఏం చేసినారు? సత్యము ప్రకటించాడు. ఏమని? ఓ మెస్సియా నన్ను బాగు చేశాడు. ఆ కాలపు వర్తమానకుడు మెస్సియా. ఆ కాలపు వర్తమానం మెస్సియా తీసుకొచ్చింది. ఆమేన్. ఆయన గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈయనను వెలివేద్దాం అనుకున్నారు. వారి సమాజంలో నుంచి ఆయన వెలివేశారు. నిజమేనా? మీరు చూడండి, మనం చదివినట్లయితే దాన్ని కంటిన్యూ చేద్దాం, మనకు కనబడుతుంది. చూడండి 9వ అధ్యాయంలో ఇంకా మీరు చదవండి. 35వ వచనం చూడండి. పరిసయ్యులు వాడిని వెలివేసిన, అంటే వెలివేశారు. చూడండి, ఎవరిని వెలివేశారు? ఎవరిని వెలివేశారు? గుడ్డివాన్ని. అంటే దేవుడు అని చెప్తున్నాడు అండి, సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం చెప్పినట్టు వారి దగ్గరికి రానియలే. ఆ గుడ్డివాన్ని వాళ్ళు ఏం చేసిన? వాళ్ళ సమాజ మందిరం నుంచి, వాళ్ళ సంఘం నుంచి వెలివేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అవును ప్రియులారా, నా జీవితం వెళ్ళేముంది ఒకప్పుడు. నేను కూడా ఈ సత్యం తెలుసుకున్నాను ఒకప్పుడు. ఆమేన్. ఎందుకంటే అప్పుడు డినామినేషనే కదా ఒకప్పుడు. కానీ ఎప్పుడు నేను సత్యం తెలుసుకున్నాను, నన్ను వాళ్ళు వెలివేసుడు కాదు, నేను వాడిని వెలివేసి బయటకు వచ్చాను. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నేనే సత్యమును, ఇది సర్వసత్యం అని చెప్పాను, నేనే బయటకు వచ్చాను. విన్నారా? చూడండి, వాళ్ళు వెలివేసుడు కాదండి. ఎందుకంటే కళ్ళు తెరవబడ్డాయి, సత్యం తెలుసుకున్నాడు కనుక మీరు సత్యము నమ్మండి అని చెప్పాడు. అదే పని నేను కూడా చేశాను. హల్లెలూయా. మీరు సత్యము నమ్మమని చెప్పాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘములో నుంచి మీరు మా సంఘానికి రావద్దన్నారు. మంచిది, మీ సంఘానికి మేము రాము. నిజమైన జీవం గల సంఘం ఒకటి ఉంది, అదే సర్వసత్యమైనది. అది దేవుడు మాకు బయలుపరిచాడు. హల్లెలూయా. అదే దేవుని రాజ్యంలోకి నడిపిస్తుంది. నిజమే ప్రియులారా, అది సర్వసత్యం. అది నా జీవితంలో జరిగింది. ఈ దినానికి నిలబడి మీతో మాట్లాడుతున్నాడు కారణం ఏం తెలుసా? ఒకప్పుడు నేను కూడా ఒక శాఖలో ఉన్నాను, అయినప్పటికీ కూడా అది తప్పని తెలుసుకున్నాను. ఆమేన్. ఎందుకంటే దేవుడు నాకు కళ్ళు తెరిపించాడు, సర్వసత్యములోకి నడిపించాడు. హల్లెలూయా. ప్రవక్త గురించి చెప్పాడు, వర్తమానం బయలుపరిచాడు, ఇదే నిజమైన తెలియజేశాడు. హల్లెలూయా. అప్పుడు నేను అందరు కూడా ఎవరిని పట్టించుకోలేదండి. బోధకులు ఉన్నారు కదా,
బోధకులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరేం చెప్పినా ఎవరు నేను పట్టించుకోలే. నేను బయటకు వచ్చేసినాను. మా అన్నదమ్ములు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, అందరూ కూడా మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది. చర్చి డెవలప్ చేశాడు, అన్నీ బాగున్నాయి. సండే స్కూల్ సూపరింటెండెంట్గా నడిపించారు, పాటల పోటీలలో ప్రైజులు తీసుకొచ్చాడు, ఎన్నో ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు నిజమైన సత్యం కావాలా. ఆమేన్, హల్లెలూయా. నేను అప్పుడు సత్యము నమ్ముకొని ఆ శాఖ నుంచి బయటకు వచ్చేసినాను. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నేను సర్వసత్యం మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే సత్యంలోకి రావాలంటే మామూలు విషయం కాదండి. ఎన్నో ఎదుర్కోవాలా, ఒక అన్వేషణ చేయాలా. నేను అన్వేషణ చేశాను సత్యం కావాలని. ఆమేన్, హల్లెలూయా. చూడండి పిల్లలు, అయితే వాళ్ళు ఏం చేసినారంటే అతన్ని ఆ సమాజం నుంచి వెలివేశారు. కానీ వెలివేసిన తర్వాత యేసు ప్రభు వారు అందరికి వచ్చారట. చూడండి, యేసు ప్రభు విన్నట్టుగా బైబిల్ చెప్తూ ఉన్నది. చదవండి మాట. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముస్తున్నావా అని అడిగాను. ఆమేన్. అంటే వాడికి తెలియదు కదా. ఒకటి మాత్రం తెలుసు, నన్ను కళ్ళు తీపించిన మాత్రం నజరేయుడైన యేసు అని తెలుసు. ఆమేన్. నాకు దృష్టి ఇచ్చినవాడు ఆయనే. ఏదైతే ఆయన తెలుసుకున్నాడో దాని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అదే మనకు కావాలి. నువ్వేం తెలుసుకున్నావో దాని గురించి సాక్ష్యం చెప్పు, దాని గురించి ఇతరులకు చెప్పు. ఆమేన్. ఆయన అంటున్నాడు, మరి విశ్వాసం ఉంచున్నావా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం వచ్చుటకు ఆయన ఎవడని అడగగా, అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, చూడండి, యేసు నీవాయనను చూచుచున్నావు. ఆమేన్. ఎందుకంటే తెలియదు, బాగు చేశాడు, మళ్ళీ యేసు ప్రభువారు లేరు అని వెళ్ళిపోయాడు బాగిన తర్వాత. కానీ చూడండి, ఆయన ఎవరని అడుగుతున్నాడు. అడుగుతుంటే అసలు సంగతి ఇప్పుడు అర్థమైంది, నన్ను బాగు చేసేది ఈయనేనే. ఆమేన్. నీవు చూస్తున్నావు అన్నాడు ఆయన. ఏమన్నాడు? చదవండి. నీతో మాట్లాడుతున్న ఆయన అనేను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఆమె చెప్పండి, హల్లెలూయా. తెలుసుకున్నాడండి. అప్పుడు తెలుసుకున్నాడు, డైరెక్ట్గా చూస్తున్నాడు. ఆయనకు సాగిలపడ్డాడు. మీకు తెలుసా, వాక్యమునకు తప్ప ధైర్యమునకు సాగిలపడద్దు, దేవుడికి మాత్రమే సాగిలపడాలి. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. చూడండి, తర్వాత చూడండి, ఆయనకు సాగిలపడిన తర్వాత ఆయన మొక్కెను. తర్వాత వాక్యం చూడండి. అప్పుడు యేసు ప్రభువారు, చూడని వారు చూడవలెను, గుడ్డివారు చూచువారు గుడ్డివారు కావలెను. తీర్పు నిమిత్తం ఈ లోకం నేను వచ్చానని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గుడ్డివాను కళ్ళు తెరిపించబడ్డాయి, కళ్ళు ఉన్న వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు పక్షాన ఉన్నది ఎవరు? గుడ్డి వాడుగా ఉన్న కళ్ళు తెరిపించబడిన వాడు. అంత మాత్రమే కాదు, అది ఆ కాలంలో. హల్లెలూయా. ఓ సందర్భాన్ని మీరు గమనించండి పిల్లారా. యేసు ప్రభువును ఒక పరిసయ్యుడు పిలిచాడు. పరిసయ్యుడు పెద్ద మీటింగ్ ఉన్నదని ఒక వర్తమానం పంపించాడు. పంపించిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇక అంతమంతా పెద్ద పెద్ద బోధకులను పిలుచుకున్నాడు. వాళ్ళ దిక్కే చూసుకుంటూ ఉన్నాడు. ఆయన వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు, దుమ్ము ధూళితో వచ్చాడు. ఎవరు? యేసు ప్రభువు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పట్టించుకునే నాదులు లేడు అక్కడ, పట్టించుకోవట్లేదు పిల్లరా. ఎందుకంటే వచ్చిన వాళ్ళకందరికీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్నీ మామూలుగా కాళ్ళు కడుక్కుని దానికి నీళ్ళు ఇస్తారు ఒకప్పుడు కదా. అట్లాగే పరిశుభ్రంగా ఉండేదానికి దుమ్ము పోవాలని అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ ఈయన వచ్చాడు, ఆయన ఎవరు చూడడమే, ఎవరు చూస్తలేరు. పిలువనేదో పిలిచాడు. అర్థమవుతుందా? ఆ పరిసయ్యుడు పిలిచాడు. హల్లెలూయా.
కానీ ఆయన పట్టించుకోవట్లేదండి. కానీ కానీ చివరికి ఒక వేశ్యనేనా, నిజమేనా? ఒక వేశ్య వచ్చింది. ఆమె వచ్చి ఏం తీసుకొచ్చింది? ఒక అత్తరు బూడి తీసుకొచ్చింది. కానీ చూడండి, ఎవరు పట్టించుకోలేదు. పిలిచినోడు పట్టించుకోలే కదా, పిలిచినోడు పట్టించుకోలేదు. పిలువనేది పిలిచాడు, కానీ మా ఇంటికి రండి అని పిలిచాడు. ఫంక్షన్కి రండి, ఇలా పెద్ద మీటింగ్కి రండి అని పిలిచాడు, కానీ పట్టించుకోలే. అర్థమవుతుందా? కానీ లాస్ట్కి చివరికి మెస్సియా ఇక్కడికి వస్తున్న సంగతి తెలుసుకున్నటువంటి ఎవరు? ఆ వేశ్య. ప్రయాసపడి ఆమె సంపాదించుకున్న డబ్బులు, ఆ డబ్బులతోటి ఒక అత్తరు బుడ్డి తీసుకుని వచ్చింది. నిజమేనా? మరి లోపలికి ఆమెను రానియరు. ఏదో రకంగా లోపలికి వచ్చింది. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఏం చేసింది? అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరుతో ఆయన పాదాలు పూసి దేనితోని తుడిచింది? తల వెంట్రుకలతోటి. హల్లెలూయా. ఏడుస్తూ తూచిందండి. చూడండి, అంటే ఇప్పుడు యేసుప్రభు పక్షాన ఉన్నది ఇక్కడ ఎవరు? అక్కడ వేశ్య ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? ఆ పిలిచినోళ్ళు లేడు కదా, పిలిచినోళ్ళు లేడండి. మనం యేసుప్రభు నమ్మునాము, రండి ప్రభు అని మనం పిలుస్తాం. పిలుచుడు కాదు, ఆయన పక్షాన్ని నిలబడు. ఆమేన్. మా ఇంట్లో పేరు పెట్టండి, కూటం పెట్టండి అని పిలుచుడు కాదు. కూటం కావాల్సింది యేసుప్రభు కావాలా. మీతో ఉండేది యేసుప్రభు. మీ యేసు పక్షాన్ని మీరు నిలబడాల. చూడండి, ఆ వేశ్య చివరికి ఏడుస్తూ, అందుకని యేసుప్రభు ఒక మాట అన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈమె చూడని వాళ్ళకి దూరం పోయినారు. ఎవడు? ఆ పరిచయుడు. వేశ్యను వచ్చి ఆయన పాదాలు దుడి, ఈయన పరిశుద్ధుడైనా. ఇటువంటి వాళ్ళకి బాగానే వస్తాయి మాటలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ వాళ్ళకి వస్తాయి. అయినప్పటికీ కూడా ఆయన ఒక మాట అన్నాడు. ఏడుస్తూ తోడుస్తున్నటువంటి ఆ వేశ్యతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీ విస్తారమైన పాపములు క్షమించానన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. ఒక పాపం కాదు, విస్తారమైన పాపాలు, ఎన్నో పాపాలు చేయవచ్చు. కానీ మరి ఆ క్షమించబడిన తర్వాత మళ్ళీ ఆమె ఇప్పుడు పాపం చేయలేదండి. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఆమె యేసు పక్షాన నిలబడింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి కావాల్సింది చూపులకు కనిపించే దేవుని బిడ్డలు కాదండి. ఆయన కోసం నిలబడేటోళ్ళు కావాలా, ఆయన పక్షాన నిలబడేటోళ్ళు కావాలా, ఆయన పక్షాన నిలబడి సాక్షిలో ఉండాలా. అటువంటి వాళ్ళు యేసు ప్రభువుకు కావాలా. ఆమేన్. చూడండి, గుడ్డివాడు ఆయన పక్షాన నిలబడ్డాడు. అంత మాత్రమే కాదు, మీరు ఇంతకాలం ఉన్నారు, నిజమైన మెస్సియా మీ దగ్గరికి వస్తే మీరు నమ్మలేదు. ఆయన మీ మధ్యలో ఉన్నాడని చెప్పారు, కానీ వారు నమ్మలేదు. అర్థమైందా? ఆమేన్. అటువంటి వాళ్ళు కావాలా దేవునికి. ఆయన కోసం నిలబెట్టేవాళ్ళు కావాలా, ఆయన పక్షాన ఉంటోళ్ళు కావాలా. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి గడియలో నిజమైన వర్తమానం, బైబిల్లో ముగింపులో నిజమైన వర్తమానం నమ్మి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన వర్తమానం నమ్మినటువంటి మనము ఏం చేయాలా? వర్తమానం పక్షంగా నిలబడాలా. ఆమేన్. వాక్యం పక్షంగా నిలబడాలా. నమ్ముకోవడం కాదు, నిలబడాలా. నువ్వు నమ్మకు, అందరూ నమ్ముతారు. ప్రవక్త నమ్మేటోళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ నిలబెట్టేవాళ్ళు కావాలా కదా. మేము వర్తమానం నమ్మామండి, యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్నామండి, సరిపోయిందండి కాదు. అటువంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. బాప్తిజం పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిజం కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాళ్ళు కావాలా. అటువంటి వాళ్ళు ఆయన పక్షాన నిలబడతారు. అటువంటి వాళ్ళే దేవునికి కావాలా. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి నిజంగా నిలబడేవాళ్ళు అంటే దేవుడు చాలా సంతోషపడతాడు. నిజమేనా? అవును, అటువంటి వాళ్ళే కావాలా. ఈ గడియలో చూడండి, ముగిస్తాను. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనము
యేసుక్రీస్తు పక్షాన నిలబడుటకు విధానం ఉన్నది. అదేంటిదంటే ఈ కాలపు వాక్యమును నమ్ము, దేవుని వాక్యము నమ్ము, అలా అదే 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 రీతి ఈ కాల వర్తమానం నమ్ము, ఆయన చెప్పిన దానితో నిలబడు. ఆమేన్. ఆయన చెప్పిన వాక్యముతో నిలబడు, విడిచిపెట్టడం కాదు, నిలబడు, జీవించు, నిలబడు. తర్వాత ఆయన పక్షాన అప్పుడు నువ్వు నిలబడతావు. అది నువ్వు చేయాలా, అది మనం చేయాలా. ఆమేన్. అప్పుడు మనం నిజంగా ఆయనకు సాక్షిగా జీవిస్తాం, వాక్యానికి సాక్షిగా ఉంటాం, వర్తమానానికి సాక్షిగా ఉంటాం. ఆ గుడ్డివాడి రీతినైతే మరి సాక్షి నిలబడ్డాడు, అదే రీతి మనం కూడా సాక్షి నిలబడతాం. ఎవరి వైపున సాక్షి ఉంటాం? యేసుక్రీస్తు పక్షాన. ఆమేన్. ఇంకా మనం బైబిల్లో మరి అందరినీ కూడా మనం తీసుకొని రావచ్చు ప్రియులారా, ప్రవక్తలను తీసుకొని రావచ్చు. ప్రవక్తలందరూ కూడా ఎవరి పక్షాన నిలబడ్డారు? యేసుక్రీస్తు పక్షాన నిలబడ్డారు. ఆమేన్. ప్రతి ప్రవక్తను తీసుకోండి, ప్రతి పరిశుద్ధిని తీసుకోండి, యేసు ప్రభు శిష్యులను తీసుకోండి, వారందరూ కూడా మరణము అయ్యేంత వరకు సాక్షిలో జీవించిన వాళ్ళు, హతసాక్షిలో చేయబడిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు పక్షాన నిలబడ్డారు. ఆమేన్. యేసుక్రీస్తు పక్షాన నిలబడ్డారు కనుకనే వారి జీవితాన్ని సమర్పించుకున్నారు. ఆమేన్. మీకు తెలుసా, జీవితాన్ని సమర్పించుకోకుండా నువ్వు ఆయన పక్షాన్ని నిలబడలేవు. మొట్టమొదటి జీవితాన్ని సమర్పించుకో, అప్పుడు ఆయన పక్షాన్ని నిలబడగలుగుతావు, ఆయన కొరకు సాక్ష్యం నిలబడగలుగుతావు. అటువంటి జీవితము మనమందరము కలిగి ఉండాలా, ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలా. అదే దేవుడు కోరుతున్నాడు. అప్పుడు మాత్రమే మీరు ఆయన పక్షాన, యేసుక్రీస్తు పక్షాన నిలబడగలుగుతారు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం.